హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ మహిమ. అండ్ నేనైతే చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే షూట్ చేశాను. సో ఈరోజు మేము ఐకియాకి వెళ్ళబోతున్నాము. సో ఇది ఐకియాకి వెళ్ళే వే అనమాట. సో ఐకియాకి వెళ్ళే వే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ స్కై స్క్రేపర్ మనకి చాలా మూవీస్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఇది హైటెక్ సిటీలో ఉండడం వల్ల చాలా పాపులర్. మేము స్టార్ట్ అయ్యేటప్పటికైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో అలా వెళ్తూ ఉంటే అలా లైట్గా సన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మేము ఐకియాకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ కార్ పార్క్ చేయడానికి P1, P2, P3 అని ఉంటాయి. సో మేమైతే కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాము ఇప్పుడు P1కి. మేమైతే లంచ్ తర్వాత స్టార్ట్ అయ్యాము ఐకియాకి. మాకు 25 మినిట్స్ అలా పట్టింది. సో ఇదే P1. మా తమ్ముడైతే ఎప్పుడు ఐకియాకి వెళ్ళినా సరే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ప్లే జోన్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇప్పుడు కూడా మా తమ్ముడు, మా డాడీ ప్లే జోన్కి అయితే వెళ్ళారు. సో దానికి హైట్ లిమిట్ ఉంటుంది. సో నన్ను అయితే అలౌ చేయలేదు. అండ్ నేను, మా మమ్మీ అయితే ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇక్కడ ఫర్నిచర్ మొత్తం చూస్తున్నాం అనమాట. సో ఇది మోడల్ కిచెన్ మోడల్ అయితే మనకు చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి చాలా ఫర్నిచర్స్, ఇవన్నీ సోఫాస్, బెడ్స్ ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఐకియాలో చాలా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక ప్లాంట్ లవర్ అయితే ఐ ప్రిఫర్ యూ టు టేక్ అవుట్డోర్ ప్లాంట్స్. అండ్ ఇది వచ్చేసి కిచెన్లో స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి జార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది ఒక కబర్డ్. అండ్ ఇది చూడండి, ఇండోర్ ప్లాంట్ 349 పడుతుంది. అండ్ ఈ చైర్ అయితే నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో ఉండే టేబుల్కి ఇదైతే సెట్ అవ్వలేదు. సో అందుకనే తీసుకోలేదు. ఇక్కడ ల్యాంప్స్ చాలా మోడల్స్లో ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, అండ్ మనకి మిర్రర్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి 1290. ఇక్కడ 50% సేల్ అయితే నడుస్తుంది ల్యాంప్కి. ల్యాంప్కనే కాదు, ఆన్ ఎవ్రీ ఐటమ్ ఇన్ ఐకియా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయొచ్చు. మేమైతే అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. మీకు ఆర్గనైజేషన్ అయితే ఇష్టం ఉంటే ఇది తీసుకోండి. 399 రూపీస్కి మన లార్జ్ గౌన్స్ అండ్ ఇలాంటివన్నీ దీంట్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ ఒక బ్లైండ్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. సో మన హ్యాపీనెస్ కోసం ఆర్టిఫిషియల్ అయితే పెట్టారు. అండ్ ఈ బ్లైండ్స్ కూడా మీకు కావాల్సి వస్తే తీసుకోవచ్చు. ఇది వచ్చి బేబీ బాయ్ రూమ్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చి మేమైతే సోఫా సెక్షన్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా మంది తిరిగి ఉన్నారు కాబట్టి అక్కడ కూర్చోగానే ఇంకా లెగవట్లేదు ఎవరు. సో అలా కూర్చొని ఉండిపోతున్నారు. అంత సాఫ్ట్గా ఉన్నాయి సోఫాస్ కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టీ పాయ్స్, టేబుల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇది ఎల్ షేప్ సోఫా. అండ్ నేనైతే ఇక్కడ క్యాండిల్స్ గురించి చూస్తున్నాను. ఇదైతే లివింగ్ రూమ్ మోడల్ అనమాట. లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే మనము ఆన్ చేస్తే ఇలా క్లౌడ్స్ లాగా మనకి బ్రైట్గా కనిపిస్తాయి, ఆఫ్ చేస్తే కనిపించవు. అండ్ ఇవి మేము నెక్స్ట్ కిందికైతే వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్కి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చాలా ఐటమ్స్ ఎక్కువగా మనకి కిచెన్కి సంబంధించినవే ఉన్నాయి. కిచెన్ యూటెన్సిల్స్ ఎక్కువ ఉన్నాయి. సో చాపింగ్ బోర్డ్స్, చాక్స్, లంచ్ బాక్సెస్, ఎక్సెట్రా. అండ్ ఇక్కడ చూడండి, సేల్ ఈజ్ ఆన్. సో మనకి అవైలబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈవినింగ్ 4 అవుతుంది టైమ్. అండ్ మా తమ్ముడికి అయితే ఆకలి వస్తుందంట. సో మేమైతే ఐకియాలోనే ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ తర్వాత మేమైతే బిల్లింగ్ చేపేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము.